హలో ఫ్రెండ్స్, నా పేరు షరీఫ్ ఖాన్. మీరు చూస్తున్నారు ఎస్ఎస్ మన తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ సైబర్ కంప్లైంట్ అనేవి స్టిల్ ఇప్పుడు కూడా అవుతున్నాయి. బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అవుతూనే ఉన్నాయి. టెలిగ్రామ్లో మెసేజ్లు చెక్ చేసుకుంటే నేను ఎన్నో మెసేజ్లు ఉన్నాయి ఇప్పుడు కూడా. కానీ ఎప్పటికప్పుడు నేను మెసేజ్లు చూడలేకపోతున్నాను. చాలా మెసేజ్లు వస్తున్నాయి కాబట్టి అవి చూసినప్పుడు, అవి చదివినప్పుడు మాత్రమే నాకు అర్థమవుతుంది ఇవి ఏ కేటగిరీకి సంబంధించిన మెసేజ్ అని. చాలా రకాల మెసేజ్లు వస్తూ ఉంటాయి. క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్కి సంబంధించినవి కానివ్వండి, యూఎస్డిటీ బయింగ్ అండ్ సేలింగ్ సంబంధించినవి కానివ్వండి, అలాగే సైబర్ కంప్లైంట్లు, బ్యాంక్ అకౌంట్ ఫ్రీజింగ్ సంబంధించి, ఇంకా డిఫరెంట్ ట్రాన్సాక్షన్ సంబంధించి వీటి క్వశ్చన్స్ అనేవి టెలిగ్రామ్లో, ఇన్స్టాగ్రామ్లో పంపిస్తూనే ఉంటారు. సో నేను చూసినప్పుడు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా. ఓకేనా? అలాగే నా సమయాన్ని కేటాయించి మీకు హెల్ప్ చేస్తున్నందుకు యూట్యూబ్లో కూడా ఇక్కడ సమయాన్ని కేటాయించి మీకోసం ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ తీసుకొని వీడియోస్ చేస్తూ మీకు అప్లోడ్ చేసి అందిస్తున్నందుకు మీరు చేయవలసిందల్లా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, వీలైనంత వరకు మన వీడియో చూసిన తర్వాత అలా లైక్ కొట్టేసి ఇలా షేర్ చేసేయడం. సో ఈ మాత్రం కూడా మీరు చేయలేకపోతే నేను ఇంత కష్టపడే ప్రయోజనం ఉండదు కదా మరి. సో వెంటనే వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయడానికి ప్రయత్నించండి. కొత్తగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. సో ఇక మనం మ్యాటర్లోకి వెళ్దాం. ఇవి సైబర్ కంప్లైంట్లు అనేవి స్టిల్ ఇప్పుడు కూడా అవుతున్నాయి. బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ అవుతున్నాయి. వీటిలో కొన్ని కేటగిరీస్ ఉన్నాయి. నాకు వచ్చిన మెసేజ్ల్లో కూడా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. సో కొంతమంది క్రిప్టో కరెన్సీ అంటే యూఎస్డిటీ ఎక్కడో చోట సేల్ చేసి వాళ్ళకి ఫ్రాడ్ మనీ రిసీవ్ అయ్యి బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయినవి కంప్లైంట్లు ఉన్నాయి. సో ఆ డీటెయిల్స్ నాకు మెసేజ్ ద్వారా ఇవ్వడం కూడా జరిగింది టెలిగ్రామ్లో. కొంతమంది ఇంకో రకమైన మెసేజ్లు, సార్ మేము ఎవరో చెప్తే బ్యాంకు ట్రాన్సాక్షన్స్ చేశాము, సో దానివల్ల అవి చేసి కూడా చాలా రోజులైంది, అయినా సరే ఇప్పుడు కంప్లైంట్లు అయిందని చెప్పేసి బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేయడం జరిగింది, ఇలా అడుగుతున్నారు. ఇంకా డిఫరెంట్ క్వశ్చన్స్. నిన్న కూడా ఒక క్వశ్చన్ చూశాను, బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయిందండి, దీన్ని క్లోజ్ చేసి పడేస్తే బ్యాంక్ అకౌంట్ని ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుందా అని సింపుల్గా మెసేజ్ పెట్టడం జరిగింది. సో మీ ప్రశ్నలన్నిటికీ ఈ వీడియోలో సమాధానం అయితే చెప్తాను. వీడియోని మీరు చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. సో మీ బ్యాంక్ అకౌంట్ ఫస్ట్ ఫ్రీజ్ అయిందనుకోండి, మీరు మొదటిగా చేయవలసిన పని ఏంటంటే నాకు టెలిగ్రామ్లో వచ్చి మెసేజ్ చేయడం కాదు. అక్కడ మెసేజ్ చేయడం ద్వారా ఎలాంటి ఉపయోగం లేదు. సో ఇకపైన ఎవరు చేయడానికి ప్రయత్నించకండి. ఈ వీడియో ఎండింగ్ వరకు చూసిన వాళ్ళ ఎవరికి అవసరం రాదు కూడా. సో మీ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అవుతే మీరు ఎక్కడైతే అకౌంట్ ఓపెన్ చేశారో ఆ బ్రాంచ్కి వెళ్ళి కలవాలి. సో మీకు ఎందుకు చెప్తున్నాను క్లియర్గా అంటే, కొంతమంది ఒక ఊర్లో బ్యాంక్ అకౌంట్లో ఓపెన్ చేస్తుంటారు అకౌంట్ అనేది, ఇంకొక చోట జాబ్ కానీ ఏదైనా వర్క్ చేస్తూ ఉంటారు, అక్కడ సెటిల్ అయి ఉంటారు. సో ఎక్కడైతే మీరు ఓపెన్ చేశారో అకౌంట్ ఆ బ్రాంచ్కి వెళ్ళి కలవాల్సి ఉంటుంది అకౌంట్ ఫ్రీజ్ అవుతాయి. సో ఆ బ్రాంచ్కి వెళ్ళి మేనేజర్ గారిని కూడా కలవచ్చు మీరు డైరెక్ట్గా వెళ్ళి, తప్పు లేదు, సార్ మా బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయింది, ఎందువల్ల జరిగిందో అర్థం కావట్లేదు అని మీరు అడగచ్చు. సో ఆయన మీకు చెప్తారు, సైబర్ కంప్లైంట్ అయిందండి, మీకు ఫ్రాడ్ మనీ రిసీవ్ అయిందని చెప్పేసి బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేయడం జరిగిందని చెప్తారు. మీరు రిక్వెస్ట్ చేసుకోవాలి. ఇక్కడ కంప్లైంట్ అయిన వెంటనే బ్యాంకు వాళ్ళు మీకు డీటెయిల్స్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువగా లేవు. ఎందుకంటే వాళ్ళ సమస్యలు కూడా వాళ్ళకు ఉంటాయి. హైయర్ ఆఫీసర్స్తో వాళ్ళ సమాధానం కూడా చెప్పుకోవాలి. మీకు అకౌంట్ ఇచ్చారు, మీ మీద ఫ్రాడ్ కంప్లైంట్ అయిందంటే మీకు అకౌంట్ ఇచ్చిన బ్రాంచ్ కూడా చెడ్డ పేరు ఉంటుంది. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ మనం కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. సో మీరు వెళ్ళి సీరియస్గా మాట్లాడడానికి మాత్రం ఏమీ జరగదు, అది కుదరదు కూడా. అలాగే బ్యాంకు మేనేజర్ గారిని మీరు అడిగినప్పుడు ఆయన వెంటనే డీటెయిల్స్ అనేవి ఇవ్వడానికి కూడా చాలా వరకు కుదరదు. ఎందుకంటే టైం ఒక 1 వీక్ కానీ 15 డేస్ కానీ ఆ డీటెయిల్స్ వచ్చే ఛాన్సెస్ కూడా వాళ్ళకు కూడా ఎక్కువ ఉంటాయి. వెంటనే డీటెయిల్స్ వాళ్ళకు కూడా రాకపోవచ్చు మీకు ఇవ్వడానికి. అలాగే బ్యాంకు వాళ్ళని మీరు అడిగేటప్పుడు ఎవరు కంప్లైంట్ చేశారండి అని సీరియస్గా అడిగే హక్కు మీకు లేదు. ఎవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వడానికి బ్యాంకు వాళ్ళకు కూడా చాలా వరకు అర్హత లేదు. సో కొన్ని బ్యాంక్స్ వాళ్ళు హెల్పింగ్ కోసం ఇస్తూ ఉంటారు. సరే, దాన్ని మీరు అడ్వాంటేజ్గా తీసుకొని ఎవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళని కాంటాక్ట్ అవ్వకండి. అలా కాంటాక్ట్ అవ్వడం ద్వారా మీ మీద ఇంకో కంప్లైంట్ జరగడానికి అవకాశం ఉంటుంది, మీరు వాళ్ళని బెదిరించినట్టుగా కూడా. ఓకేనా? సో మీరు కాంటాక్ట్ అవ్వాల్సింది ఎవరిని? బ్యాంకు వాళ్ళతో డీటెయిల్స్ తీసుకోవాల్సింది ఎక్కడైతే కంప్లైంట్ అయింది, ఏ సైబర్ పోలీస్ స్టేషన్లో, అది ఏ స్టేట్లో, ఏ ఊరిలో, ఆ సైబర్ పోలీస్ స్టేషన్ యొక్క అడ్రస్, వాళ్ళ పోలీస్ స్టేషన్ యొక్క ఈమెయిల్ ఐడి, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్, అవి మీరు బ్యాంకు వాళ్ళని రిక్వెస్ట్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకున్న తర్వాత వాళ్ళని మీరు ఆన్లైన్లో కాంటాక్ట్ అవ్వడానికి ప్రయత్నించండి. వీలైనంత వరకు ఈమెయిల్ చేయండి. మెయిల్ చేస్తే చాలా వరకు రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఏ డిపార్ట్మెంట్ వాళ్ళైనా సరే మెయిల్స్ చేయండి. ఒకసారి చేయండి, 2 సార్లు చేయండి, 3 సార్లు చేయండి, మీ అవసరం, మీరు చేయాల్సిందే. సో మెయిల్లో ఏం చేశారు, ఎందువల్ల మీకు మనీ రిసీవ్ అయింది, ఎందుకు సైబర్ కంప్లైంట్ అయింది అన్నది మీకు తెలిస్తే క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ డిస్క్రిప్షన్లో రాసి మెసేజ్ ద్వారా ఈమెయిల్లో
దానికి సంబంధించిన స్క్రీన్ షాట్లు కానివ్వండి, పీడిఎఫ్లు కానివ్వండి అటాచ్ చేసి ఫైల్స్లో మీరు పంపించవచ్చు ఈమెయిల్ ద్వారా. సో ఒకసారి కాకపోయినా ఇంకోసారి కాకపోయినా ఇంకోసారి రిప్లై అనేది వస్తుంది డిపార్ట్మెంట్ ద్వారా. వాళ్ళు ఏం చెప్తారో అనేది మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో గూగుల్లో సెర్చ్ చేసి ఎక్కడెక్కడో ఈ తీసుకొని ఇన్ఫర్మేషన్స్ అనేవి అక్కడ కనిపించిన ఈమెయిల్స్కి ఏదైతే కాంటాక్ట్ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అయ్యి మీ డేటాని షేర్ చేయకండి. ఓకేనా? బ్యాంకు వాళ్ళని అడగండి, 1-2 సార్లు రిక్వెస్ట్ చేయండి. అది 1 నెల కావచ్చు, 15 రోజులు కావచ్చు. వాళ్ళని 1-2 సార్లు కలిసి మాట్లాడి అడిగి రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళ దగ్గర డీటెయిల్స్ తీసుకోండి. బ్యాంక్ మేనేజర్ దగ్గర డీటెయిల్స్ తీసుకోండి. ఆన్లైన్లో డిపార్ట్మెంట్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. సో అందులో ఈమెయిల్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి ఫస్ట్. లేదు కాంటాక్ట్ అవ్వట్లేదు, మీరు కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కదా, ల్యాండ్లైన్ నెంబర్, కానీ ఆ కేసు హ్యాండిల్ చేస్తున్న డిపార్ట్మెంట్ పర్సన్ ఏదైతే ఆఫీసర్ ఉంటారో ఆయన కాంటాక్ట్ నెంబర్ కూడా వచ్చి ఉండొచ్చు. సో ఆయన్ని కూడా కాల్ చేసి మాట్లాడడానికి ట్రై చేయండి. ఇలా చాలామంది ట్రై చేశారు కూడా, వాళ్ళ మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటాయి, కొన్నిసార్లు లిఫ్ట్ చేయరు, ఎన్నోసార్లు కాల్ చేసినా పట్టించుకోరు, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మీరు మీ జీవితంలో ఎంత బిజీగా ఉంటారో అవతలి వ్యక్తి కూడా వాళ్ళ జీవితంలో అంతే బిజీ ఉంటారన్న చిన్న పాయింట్ మర్చిపోకండి. సో మీ అవసరం మీరు ఎన్నోసార్లు కాంటాక్ట్ అవ్వడానికి ప్రయత్నించాలి మీ సమస్య తీరాలి అంటే. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇలా కుదరదు, ఇది నెల పట్టచ్చు, 2 నెలలు పట్టచ్చు, 3 నెలలు పట్టచ్చు వాళ్ళు కాంటాక్ట్లో రావడానికి, ఇదంతా వద్దు, మాకు ఇమీడియట్గా వర్క్ అవ్వాలి అనిపిస్తే ఎక్కడైతే కంప్లైంట్ అయిందో అది గుజరాత్ కావచ్చు, గోవా కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ముంబై కావచ్చు, బెంగళూరు కావచ్చు, ఎక్కడైనా సరే కంప్లైంట్ ఎక్కడైందో అడ్రస్ డీటెయిల్స్ తీసుకొని బ్యాంకు వాళ్ళ దగ్గర డైరెక్ట్గా మీరు వెళ్ళిపోవచ్చు. మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు కావాల్సిన డీటెయిల్స్ ఏంటంటే మీరు ఏం చేశారని వాళ్ళు అడుగుతారు. దానికి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ మీ దగ్గర ఉండాలి, మొత్తం ప్రూఫ్ ఆఫ్ ఉండాలి మీ దగ్గర. సో అలా ఉంటేనే మీరు వాళ్ళకి మొత్తం స్టేట్మెంట్ సబ్మిట్ చేసే అవకాశం ఉంటుంది. దీనికంటే ముందు బ్యాంకు వాళ్ళని ఇంకో విషయం కూడా అడగండి. నాకు ఎవరు డబ్బులు పంపించడం ద్వారా సైబర్ కంప్లైంట్ అయింది, వీలవుతే ఆ డబ్బులు పంపించిన వాళ్ళ డీటెయిల్స్ మీరు అడగకూడదు. వీలవుతే ఆ డబ్బులు ఎంత అమౌంట్ ఎంత అమౌంట్ రావడం ద్వారా కంప్లైంట్ అయిందండి, అలాగే ఆ అమౌంట్ ట్రాన్సాక్షన్ జరిగిన యూటీఆర్ నెంబర్ అంటారు, రిఫరెన్స్ ఐడి, ఆ రిఫరెన్స్ ఐడి యూటీఆర్ నెంబర్ని కూడా మాకు ఇవ్వండి. నాకు స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసుకుంటాను బ్యాంకులో. సో బ్యాంక్ స్టేట్మెంట్లో ఆ మనీ ఎవరు పంపించారు, ఆ యూటీఆర్ నెంబరు, ఆ అమౌంట్ చెక్ చేసుకుంటాను. వీలవుతే అది నాకు తెలిసిన వాళ్ళు అవుతే ఏం జరిగిందో కనుక్కుంటానని ఆ డీటెయిల్స్ మీరు అడిగి తీసుకోండి. ఎంత అమౌంట్కి కంప్లైంట్ అయింది, ఏ ట్రాన్సాక్షన్ ద్వారా కంప్లైంట్ అయిందో తెలుసుకుంటే మీరు ఆ అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చిందో మీరు తెలుసుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళ డీటెయిల్స్ మీ దగ్గర ఉన్నాయా లేవో కూడా తెలుసుకునే అవకాశం ముందే ఉంటుంది. ఇది మీరు క్లియర్గా అన్నీ కలెక్ట్ చేసి పెట్టుకుంటేనే సైబర్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళండి. లేదు ఇవేమి దొరకలేదు, మీరు ప్రయత్నం మీరు చేశారు, అయినా సరే మీరు సైబర్ డిపార్ట్మెంట్ ఎక్కడైతే అడ్రస్ ఉందో సో అక్కడ సైబర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. ఆ కంప్లైంట్ ఎక్కడైందో అక్కడికి, అది చెప్పాను కదా, ఢిల్లీ అయినా ఏ ఊరైనా వెళ్ళాల్సిందే. మీరు వెళ్ళి అక్కడికి మా బ్యాంక్ అకౌంట్ అనేది ఫ్రీజ్ అయిందండి సైబర్ కంప్లైంట్ ద్వారా, సో ఏం జరిగిందో మాకేమో అర్థం కావట్లేదు, వాళ్ళతో ఒక విధంగా మీరు రిక్వెస్ట్ చేసుకుంటే మంచిది. సో వాళ్ళు మీ కంప్లైంట్ నెంబర్, అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ కానివ్వండి, ఎన్సీఆర్పీ నెంబర్ కానివ్వండి తీసుకొని మీ డీటెయిల్స్ చెక్ చేసి, మీ కంప్లైంట్ యొక్క డీటెయిల్స్ చెక్ చేసి మీకు వాళ్ళే డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారు. మీకు ఇంత అమౌంట్ రిసీవ్ అయింది బ్యాంకులోకి, సో ఈ రిఫరెన్స్ ఐడి ఉంది, ఇది ఎవరు పేమెంట్ చేశారు, ఎందుకు మీకు ఈ అమౌంట్ వచ్చిందని మిమ్మల్ని ప్రశ్నిస్తారు. సో అప్పుడు మీరు ఆ డీటెయిల్స్ తీసుకొని ఆ అమౌంట్ ఎవరు వేశారు, ఎందుకు వేశారు అన్నది అప్పటికప్పుడు కూడా మీరు డీటెయిల్స్ మొత్తం కలెక్ట్ చేసుకొని, ఒకవేళ మీరు యూఎస్డిటీ సేల్ చేశారు, క్రిప్టో సేల్ చేశారు, లేకుంటే ఏం జరిగింది, మీతో ఎవరైనా బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేయించారా స్కామర్స్, ఇవన్నీ కూడా వాళ్ళకి అప్పటికప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే పీడిఎఫ్ కానీ స్క్రీన్ షాట్లు కానీ అవన్నీ వాళ్ళకి సబ్మిట్ చేసి ఒక స్టేట్మెంట్ అనేది రిక్వెస్ట్ లెటర్ రాసి వాళ్ళకి సబ్మిట్ చేస్తే వాళ్ళు దాని మీద వర్క్ చేసి మిమ్మల్ని ఆ ప్రమాదం నుంచి తప్పించడానికి ప్రయత్నిస్తారు. సైబర్ డిపార్ట్మెంట్ వాళ్ళేమి మిమ్మల్ని కొట్టట్లేదు, తిట్టట్లేదు, మీకు ఏం యాక్షన్ తీసుకోవట్లేదు. అయినా సరే కంప్లైంట్ అనేది కంప్లైంటే. కొంతమంది ఇలా కూడా అడుగుతున్నారు, సార్ సైబర్ కంప్లైంట్ అయింది, నా బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయింది, నేను దీన్ని పట్టించుకోకపోతే ఏమన్నా ప్రమాదమా, ఇంటి దగ్గరికి డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారా, ఇది చాలా సీరియస్ అయ్యే ఇష్యూనా అని కూడా అడుగుతున్నారు. అలా ఏం జరగదండి. సైబర్ కంప్లైంట్ అయినంత మాత్రాన డైరెక్ట్గా మీ ఇంటి వాళ్ళ దగ్గర డిపార్ట్మెంట్ రావాలి అంటే మీరు స్కామ్ చేసి ఉండాలి. ఇలా కూడా అడుగుతుంటారు. నిజంగా చెప్తున్నాను, ఇక్కడ మీరే ఒకవేళ స్కామర్ అయి ఉండి మీరే స్కామ్ చేసి ఉంటే అది డిపార్ట్మెంట్కి మ్యాటర్ అర్థమవుతుంది. డైరెక్ట్గా డిపార్ట్మెంట్ వాళ్ళని మీ ఇంటి దగ్గర పంపించే ఛాన్సెస్ ఉంటాయి. సో సైబర్ కంప్లైంట్లో చాలా రకాలు ఉన్నాయన్నమాట. సో మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళో తెలిస్తేనే నేను దానికి సమాధానం చెప్పగలుగుతాను కదా. మీరు ప్రశ్న అంతా అడిగినంత ఈజీగా నేను సమాధానం చెప్పలేను కదండి. సో మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళో మీరే తెలుసుకోండి ఫస్ట్. అంటే
సైబర్ కంప్లైంట్ చైన్ లింకులో ఎక్కువ ఉంటాయి, డైరెక్ట్ కంప్లైంట్ అనేది ఉండదు ఎక్కువ. ఎందుకంటే స్కామర్ ఎక్కడ కూడా ఐడెంటిటీ యూజ్ చేయడు, స్కామర్ దొరకడని చాలా వీడియోస్లో చెప్తున్నాను. స్కామర్ ఐడెంటిటీ యూజ్ చేయడు. స్కామర్ని పట్టుకోవాలి అంటే ఎక్కడైతే స్కామ్ జరుగుతుందో అక్కడ ఇమీడియట్గా ఈ మోసపోయిన వ్యక్తి రెస్పాండ్ అవ్వాలి, ఇమీడియట్గా సైబర్ వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి, అప్పుడు స్కామర్ దొరుకుతాడు. ఇలాంటి కేసులు రేర్గా జరిగాయి. ఓకేనా, చాలా వరకు నాకు తెలిసి 75% వరకు కూడా ఎక్కడ కూడా ఈ స్కామర్స్ ఎస్కేప్ అయినవి చూసాం. కానీ 25% వరకు మాత్రమే మోసపోయిన వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఫాస్ట్గా సైబర్ వాళ్ళని అలర్ట్ చేసి స్కామర్స్ని పట్టుకున్నారు. కొన్ని కేసెస్ చూసామన్నమాట. 25% మాత్రమే జరిగిన వాటిలో. సో ఇక్కడ ఏంటంటే మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు మీ కంప్లైంట్ ఏంటో తెలుసుకుంటేనే మీ మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందా లేదా చెప్పే అవకాశం ఉంటుంది. సో దానికంటే ముందు నేను ఇక్కడే క్లారిటీ ఇస్తానన్నమాట. ఒకవేళ మీరు క్రిప్టో కరెన్సీ సేల్ చేశారు, మీకు చైన్ లింక్ కంప్లైంట్ పడింది, మీరు బ్యాంకులో అడిగినప్పుడే చెప్తారనమాట టోటల్ ఎంత అమౌంట్కి కంప్లైంట్ అయ్యింది, అందులో నుంచి ఎంత అమౌంట్ మీకు స్ప్లిట్ అయ్యి వచ్చింది, దాని ద్వారా మీకు కంప్లైంట్ అయింది. సో అది తెలుసుకోవచ్చు. టోటల్ అమౌంట్ ఎగ్జాంపుల్ 10 lakh rupees కంప్లైంట్ అమౌంట్, ఎక్కడో ఎవరో మోసపోయి 10 లక్షల రూపాయలు సైబర్ కంప్లైంట్ చేశారు. అందులో నుంచి ఒక 50,000 రూపాయలు లేదా 30,000 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్లోకి వచ్చి మీరు క్రిప్టో సేల్ చేయడం ద్వారా, సో ఒక చైన్ లింక్ కంప్లైంట్ దీన్ని అంటారు. దీని ద్వారా పెద్ద ప్రమాదం ఏముండదు, కానీ డిపార్ట్మెంట్ వాళ్ళతో మీరు టచ్లో ఉండాలి ఖచ్చితంగా. నేను చెప్పినట్టుగా మీరు ఈమెయిల్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి, లేకుంటే కాంటాక్ట్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి. అవి కాకపోతే అర్జెంటుగా మీరు అకౌంట్ అన్ఫిల్ చేసుకోవాలి అంటేనే అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి ప్రయత్నించండి, వాళ్ళకి స్టేట్మెంట్ మొత్తం సబ్మిట్ చేయండి. లేకపోతే దాన్ని అలా వదిలేయండి. ఒక 2 నెలలు 3 నెలలు అలాంటి చైన్ లింక్ కంప్లైంట్ అవుతే ఏ ప్రమాదం లేదు. సో వాళ్ళు కూడా దాని మీద వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఒకవేళ మిమ్మల్ని కాంటాక్ట్ అయినప్పుడన్నా మీరు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేయండి. ఓకే, వీలైనంత వరకు మీరే కాంటాక్ట్ అవ్వడమే మంచిదని నా ఒపీనియన్. సో ఇది జరిగే విధానం అనమాట. మీరు ఎక్కడైతే కంప్లైంట్ అయిందో అక్కడికి వెళ్ళాల్సిందే. సో అది సీరియస్ ఇష్యూనా లేదా అన్నది నాకెలా తెలుస్తుందండి బాబు? నాకు టెలిగ్రామ్లో మెసేజ్ చేసినంత మాత్రం సమాధానం దొరకదు. అది టైం వేస్ట్ మీకు నాకు. సో ఇక్కడ చెప్పుకోవాల్సి వస్తే చాలా రకాల కంప్లైంట్లు ఉన్నాయి, చెప్తున్నాను, చాలా రకాల కంప్లైంట్లు ఉన్నాయి. దేని మీద ఎలాంటి యాక్షన్ ఉంటుంది అన్నది ఎవరు కూడా చెప్పలేరు. డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బయటికి చెప్పరు కదా. మరి నేను అడిగినా కూడా చెప్పరు కదా, ఇవి ఎలా జరుగుతాయి ఏంటనేది చెప్పరు. ఇన్ఫర్మేషన్ చెప్పేస్తే స్కామర్స్ ఎస్కేప్ అయిపోతారు. మరి సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు జెన్యునా కాదా అని మీకు తెలిసి ఉంటుంది కదా. మీరు జెన్యున్ అయితే భయపడాల్సిన పని ఏంటి? మరి సైబర్ కంప్లైంట్ వచ్చి ఉంటుంది, చైన్ లింక్లో వచ్చి ఉంటుంది. చైన్ లింక్లో వచ్చిన కంప్లైంట్కి మీరు ఎందుకు సఫర్ అవ్వాలి, ఎందుకు భయపడాలి, ఎందుకు బయలుపోవాలి? సో మీరు డిపార్ట్మెంట్ వాళ్ళకి జెన్యున్గా కాంటాక్ట్ అవ్వడానికి ప్రయత్నించండి. వాళ్ళేం మిమ్మల్ని ఏమనరు. సో మీరు ఏం చేశారు అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించండి. వాళ్ళు దాని మీద వర్క్ చేసి మీ అకౌంట్ ఎన్ఓసి ఇచ్చి అన్ఫ్రీజ్ చేయించడానికి ప్రయత్నిస్తారు. కానీ నేను మీకు చిన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాను. ఎలా చేయొచ్చు, ఎలా జరుగుతుంది, ఏం చేయాలన్నది మీరు తెలుసుకోండి. మీరు కంప్లైంట్ అయిన వెంటనే నన్ను వచ్చి టెలిగ్రామ్లో మెసేజ్ పెట్టకండి, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయకండి. ఇది డిఫరెంట్ కంప్లైంట్స్ ఉంటాయి, డిఫరెంట్ కేసులు ఉంటాయి. వీటిలో నేను సమాధానం చెప్పే అవకాశం ఉండదు. అక్కడ ఏం జరిగింది అన్నది, సో ఎలా చేసుకోవాలని చెప్పే అవకాశం కూడా లేదు. సో మీకు కంప్లైంట్ అయిందంటే ఒకే ఒక రూట్ ఉంది. బ్యాంకుకు వెళ్ళి డీటెయిల్స్ తీసుకోండి, సైబర్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించండి. సార్ నేను ఒక వారం నుంచి ట్రై చేస్తున్నాను, నెల నుంచి ట్రై చేస్తున్నాను, 1 month నుంచి ట్రై చేస్తున్నాను. అయ్యా నువ్వు ట్రై చేయాలి, తప్పదు ఇంకా. సో దీనికంటే ముందు నేను ఇచ్చే మీకు హెచ్చరిక ఏంటంటే USDT అనేది, క్రిప్టో అనేది తెలియని వ్యక్తులకి సేల్ చేయకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.